ఉపాధి కోసం జనాలకు 4 మంచి మాటలు చెప్పి వారిచ్చే సంభావన తీసుకుని వెళితే తప్పు కాదు. కానీ భయపెట్టే మాటలు చెప్పటం, మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా నమ్మకాలను నూరిపోయటం, అవి మానవత్వాన్ని అవమానించే రీతిలో జనాల్లో నాటుకుపోవడం, తద్వారా హిందూ మతానికి చెడ్డపేరు రావడం జరుగుతుంది. పంతులుగారు చెప్పే మాటలను నమ్మకంగా స్వీకరించడం జనాలు చేస్తున్న తప్పు. వారు చెప్పిన మాటలు జరగకపోతే ప్రశ్నించేవారు ఉండరు. అందుకే వారు సమాజాన్ని భ్రష్టు పట్టించే ఆచారాలను జనాలపై రుద్దుతున్నారు. బ్రహ్మాండమైన ముహూర్తం అని, అద్భుతంగా జాతకాలు కలిశాయని పెళ్లి జరిపించే పంతులుగారు, ఆ తర్వాత ఆ జంట దెబ్బలాడుకుని విడిపోతే బాధ్యత తీసుకోడు. అసలు పంతులు గారిని అడిగే వారు ఉండరు. ఎందుకంటే పంతులు గారిని ఏమైనా అంటే ఏ విధంగా కీడు జరుగుతుందో బాగానే భయపెట్టారు. అయితే మానవత్వాన్ని అవమానించే కొన్ని దుర్మార్గమైన ఆచారాలను వారు ప్రేరేపించటం తిన్నింటి వాసాలు లెక్కపెట్టటం లాంటిది. ఎప్పుడు మంచి మాటలు చెప్పే గౌరవనీయ పెద్దలు ఇలాంటి మూఢాచారాలను ప్రచారం చేసే వారి గురించి ఏమి చెబుతున్నారో ఒకసారి విందాం. 30 ఏళ్ల బట్టి స్నేహితుడు మన పక్కింట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో శవం బయటికి ఎడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? అమ్మాయి పెళ్లి తలపెట్టుకున్నాం కదా, నెలాళ్లలో అలా వెళ్ళకూడదు. ఇంట్లోంచి సలహా, నమశివాయ నమశివాయ. ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి, ఇంతకంటే ద్రోహం ఇంకోటి. మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్లి ఓదార్చండి అమ్మా. ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది. శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న మొహమాటమే లేదు. గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాడు. మా ఆవిడ కడుపుతో ఉంది లేరా, ఈ ఆవిడ కడుపుకి ఆవిడ పాడు పోవడానికి సంబంధం అంటే మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.